దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తనలు 144వ కీర్తన 15వ చరణం. ఎట్టి స్థితి గలవారు అని అంటే యెహోవాను దేవుడిగా కలిగిన వారు ధన్యులు అనే మాట మనకు కనబడుతుంది. దీవించబడిన వారుగా అర్థము మనకు వస్తుంది. ఎవరు దీవించబడిన వారు అంటే ఎవరైతే ఆయన్ను ఆశ్రయిస్తారో, యెహోవాను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని కీర్తనలు 2వ కీర్తన 12వ చరణంలో మనకు కనబడుతుంది. 84వ కీర్తన 4వ చరణంలో కూడా చూస్తే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనమందరమును ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయనను దేవునిగా కలిగి ఉన్నట్లయితే మనమందరమును ఆశీర్వదించబడిన వారముగా కనబడుతున్నాం. ఆయనను నమ్ముకొని ఆయన వైపు చూస్తూ నడుస్తున్న మన జీవితాలు ధన్యచరితములై ఉన్నవి. ఆయన అద్భుతములు చేసే దేవుడు. ఆయనను నమ్మిన వారిని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఆయనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. మీ కుటుంబాల్లో మీకున్న ప్రతి పరిస్థితిలో దేవుని ఆశ్రయించి ఆయనను నమ్ముకొని ఆయన వైపు చూస్తూ అడుగులు ముందుకు వేసినట్లయితే మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు. మిమ్ములను దేవుడుగా కలిగిన మా జీవితాలు ధన్యములై ఉన్నాయ్యా. ఇట్టి భాగ్యము కొరకు వందనాలు. మీరు మమ్ములను రక్షించి నీ బిడ్డలుగా చేసుకొని విలువైన రక్షణను మీరు మాకు అనుగ్రహించారు. అందుకొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తున్నాం. మా ప్రియులెల్లరికీ నీ కృపతోడుగా ఉంచి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.